హాయ్ అండి అందరికీ. ఇంకా చీకటైతే అయింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బండి పూజ చేయించడానికైతే వెళ్ళాం. కానీ 5:30 అయితుంది కానీ చీకటైతే అయింది ఫ్రెండ్స్. మా ఆయనైతే ముందెళ్ళేసి బండి మంచిగా వాష్ చేయించుకొని ఇంకా బండిని తీసుకొనైతే గుడి దగ్గరికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా గుడి దగ్గరకొచ్చిన తర్వాత ఇంకా మా ఆయన, మా పెద్దబ్బాయి కలిసి నిమ్మకాయలు అండ్ గవ్వలు, జీడిగింజలు ఉంటాయి గదా! ఆ దండనైతే కడుతున్నారు. దాన్ని కట్టడానికైతే ప్లేస్ లేక వెతుకుతున్నారు ఇద్దరు కలిసి. ఇంకా ముందున్న స్టిక్కర్ అయితే పీకేసి ఇలా అయితే నిమ్మకాయలు సెట్ చేసినారు ఫ్రెండ్స్. ఇంకా తర్వాతకి ఇక మా ఆయన అయితే దేవునికి మంచిగా అగరబత్తులు ముట్టించేసి అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా మంచిగా దండం పెట్టేసుకొని అయితే కొబ్బరికాయ కూడా కొట్టినాడు ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇక మన బండికి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా బండి దగ్గర కూడా కొబ్బరికాయ మీద ఇలా అగరబత్తులు ముట్టించేసి అయితే పూజ చేసినారు. మంచిగా దండం పెట్టుకొని అయితే మంచిగా మొక్కి కొట్టినాడు మా ఆయన అయితే. ఇంకా తర్వాత ఇక ఇలా కొట్టిన తర్వాత ఇంకా అగరబత్తులు కూడా తిప్పేసినారు. కానీ అగరబత్తులు ముట్టిద్దామంటే గాలి మస్తు వస్తుంది, చల్లగా వస్తుంది. 6 అవుతుంది, ఇక్కడక్కడ వణుకొస్తుంది అసలు. ఇంకా అలా ఇద్దరం ఏదో అలా చేతులు పెట్టి అడ్డు పెట్టి అయితే ముట్టించేసిన తర్వాత ఇంకా చాలామంది ఈ గుడి దగ్గరికి అయితే ఈవినింగ్ అయితే మంచిగా వచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దారి మధ్యలో ఉంది కదా, వెళ్ళాలనుకుంటే వచ్చి మంచిగా కూర్చొని దండం పెట్టుకోవచ్చు. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే బండి కింద నిమ్మకాయలు పెట్టేసిన ఇంకా బండి స్టార్ట్ చేసేసినారు. ఇంకా తర్వాతకి వెళ్ళే టైంకి వచ్చేసి ఇక నేను, మా చిన్న అబ్బాయి ఇలా 2 ఫోటోలు తీసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయాను ఫ్రెండ్స్.